ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకే కీడు తగలదు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన స్వస్థపరచువారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చేయి పెట్టినవాడు. ఏళ్ళు మళ్ళా ఏళ్ళు అడ్డండి అట్లా అది కెమెరాకే అడ్డం. కనపడుతుంది. ఆయన స్వస్థపరిచి దేవుడు, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత, ఆయన సమస్తమును బాగు చేయు దేవుడు. హిజ్కియా అన్నాడు, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకనూ 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చేదను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నిన్ను విడిపించేదను, నిన్ను తప్పించేదను, నిన్ను చాటు చేయుదును, నిన్ను తృప్తిపరచెదను, నిన్ను కాపాడు దేవుడు. ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి, పిండి కొరకై మేము ప్రార్థిస్తాం. రాజును పిండి తింటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాబు అయిన భార్య, కుమారుని కుటుంబాన్ని, కుమారుని రవి అయిన భార్య పిల్లలు దీవించండి. శ్యామలమ్మ కుటుంబ సభ్యులను దీవించండి. సోదరిమణుడు భర్తల సంతానం దీవించండి. రాణి సోదరిమణుడు తల్లిని దీవించండి. ముఖ్యంగా పిన్నమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు.